అటు డైరెక్ట్గా దొంగ ఓట్లు వేస్తే జైలుకి వెళ్తారని అర్థం. మీరు తీసుకున్న 3,000 4,000 తీసుకుంటే మీరు రిమాండ్కి అయ్యే ఖర్చు కూడా సరిపోదు, 40,000 పెట్టుకోరు రిమాండ్కి. అది లెక్క, దాన్ని డైరెక్ట్గా చెప్పాము. తిరుపతిలో దొంగోట్లు ఎలా అయితే ట్రాన్స్ఫర్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి చేయాలని ప్రయత్నిస్తున్నారో ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అధికారులు కూడా స్పందించాలి. ఇప్పటికే అధికారులు చాలామంది వేటుపడింది, మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు ఇందాక మాట్లాడుతూ వాలంటీర్లు ఏం చేస్తున్నారు, తిరుపతిలో ఖాళీ పేపర్లు సంతకం పెట్టుకొని రిజైన్ అని చెప్పి సబ్మిట్ చేశారు యాక్చువల్లీ. కానీ వాళ్ళు చేసే పని ఏమంటే ప్రతి ఇంటికి వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తూ మీరు వైసీపీకి ఓటేయండి, మళ్ళీ మందే ప్రభుత్వం, మీకు పింఛన్లు పథకాలు మేమే ఇస్తామని ప్రజల్ని ప్రలోభపడుతున్నారు. ప్రజలు తెలుసుకునే విషయం అంటే వాలంటీర్లకి వాలంటీర్లు తెలుసుకోవాల్సిన విషయం అంటే మీకు 10,000 జీతం ఇస్తామన్నాము, మేము కూటమి అభ్యర్థి 10,000 జీతం ఇస్తామన్నాము, పింఛన్ కూడా 4,000 ఉంచుతామన్నాము. మీరు దాన్ని కోరుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు కానివ్వండి, తిరుపతిలో జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, దీనికి ప్రోత్సహిస్తారా అడుగుతున్నాం. అసలు వాస్తవంగా తిరుపతిలో వాలంటీర్ రిజైన్ చేశారని చెప్పి ఎలక్షన్ కమిషన్కి మస్కేసేసి వాళ్ళు ఇక్కడ వైసీపీ కార్యకర్తలా పనిచేస్తూ రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మళ్ళీ వాలంటీర్ జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి ఇది చాలా కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వాలంటీర్ వ్యవస్థలో మీ ఇంటికి ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తుంటే కళ్యాణ్ గారు చెప్పినట్టు తీసుకొని బ్రహ్మాండంగా ఉండి వేసేసేయండి, లేదంటే మీరు వాళ్ళ ప్రలోభాలు పడి రేపు అనేక విషయాల్లో కూడా ఇబ్బంది పడే అవసరం ఉంది కూడా తెలియజేస్తున్నాం. అలాగే రేపు ముఖ్యమంత్రి నగరికి వస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి. గతంలో 2019లో ఎన్నికల ముందు ఏమి సాధించి ఆయన ఏమి పీకాడు, ఆయన ఏమి పీకి నగరి జిల్లా గాలేరు నగరి ప్రాజెక్ట్ పూర్తి చేసినాకే ఓట్లు అడుగుతా అన్నాడు. ఏమైంది గాలేరు నగరి ప్రాజెక్టు? చేనేతలకు 500 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చాకనే అని చెప్పి మేనిఫెస్టో పెట్టాడు. ఎక్కడ? నగిరిలో. ఎవరికి లేదా? 500 యూనిట్లు ఉచితంగా ఉంది. ఎవరికి? రోజా ఇంటికి. బిల్లు కట్టలేదు పాపం, ఆమె ఫ్రీగా ఇచ్చాడు. అక్కడ చెరుకు రైతులకు కూడా పథకాలు ఇస్తామన్నారు, అవి కూడా మోసం చేశారు. అంటే ఏమి చేశావని రేపు నగిరికి వచ్చి రోజాని గెలిపించాలని అడుగుతున్నా. ఏం చేశారని? అన్నదమ్ములు శ్మశాన కబ్జా చేశారు, ఇళ్లను రాక్కున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు, ప్రజల రక్తం తాగారు. ఇవన్నీ తాగి రోజా సభాష్ ఓట్లేమని అడుగుతారా? అదేవిధంగా తిరుపతిలో ప్రచారం ఉందంట 11వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారిది. ఏమి చేశారని ఈ 2 ప్రాంతాలు అడుగుతున్నారు. టీడీఆర్ బాండ్లు స్కామ్ చేసిన ఓట్లు అడుగుతారా, లేకపోతే తిరుపతిలో ఇంతమంది ఇబ్బందులు పెట్టిన ఓట్లు అడుగుతారా, బోరింగ్ వేస్తే 10,000 ఇవ్వాలని చెప్పి ఓట్లు అడుగుతారా? ఏం అడుగుతున్నాం జనసేన పార్టీ తరఫున. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇందాక మా పెద్దలు చెప్పినట్టు దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తే మాత్రం జైలుకి వెళ్ళడం ఖాయం. మీరు తప్పించుకోవాలని చూస్తే ఇక్కడ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చెప్పింది, వెబ్ క్యామ్ పెట్టి ప్రతి అబ్జర్వ్ చేస్తున్నాం. తిరుపతి విషయం మీద మాకు ఆల్రెడీ దృష్టిలో చెప్పారు కాబట్టి సీరియస్గా అడుగుతున్నాం. దొంగ ఓట్లు అయితే ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా పెద్ద నేరం అయితే పెద్ద శిక్ష అయితే పడుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంటే లిస్టు కూడా లిస్ట్ ఇప్పుడు వచ్చిందని అన్న, ఒకటి ఫైనల్ లిస్టు అందరి దగ్గర వచ్చింది. ఎన్ని దొంగ ఓట్లు ఎన్ని పేపీ కార్డ్స్ ఉన్నాయి బయటపడింది. మేము ఇప్పుడు ఏం చెప్తుంటే అధికారులు చెప్పట్లా, దొంగ ఓట్లు వేయడానికి ఎవరైతే వస్తున్నారో వాడికి 2 చెప్తున్నాం. చివరిగా చిక్కితే మాకు చిక్కుతారు, లేదా పోలీసులు చిక్కుతారు, కానీ చిక్కడం అయితే ఖాయం. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ విషయంలో ఈసారి కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, అలాగే మా కూటమి పార్టీలు ఎవరైతే ఉన్నారో, మేము ఇదే పనిగా వర్క్షాప్ పెట్టుకొని కూడా మేమందరం కూడా ఇంటర్నల్గా కలిసి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తాము. ఖచ్చితంగా చెప్తున్నాం, దొంగ ఓట్లేసే ప్రసక్తే ఉండదు, ఛాన్స్ ఉండదు. దొరికితే మాకు, దొరకకపోతే వాళ్ళకి పోలీసు ఖచ్చితంగా దొరుకుతారు. దయచేసి ఆ రిస్క్ తీసుకోకుండా నిజమైన న్యాయంగా ఓటేయమని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు అయిపోయిన దాని గురించి మనకి 2 రోజుల్లో ఈ దొంగ ఓట్ల కార్డుల గురించి మనకి ఎలక్షన్ కమిషన్ పోరాడే టైం మాకు లేదు. ఉన్న వాళ్ళు రానియకుండా, వచ్చిన వాళ్ళు సెకండ్ ఓటు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తాము. దాంట్లో మీరు దొరకండి అని చెప్పేసి కూడా మేము ప్రజల్ని